పరాభవ నామ సంవత్సర సింహరాశి ఫలితములు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి జూన్ 1 వరకు గురుడు లోహమూర్తిగా సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి రజతమూర్తిగా సౌఖ్యకరమైన శుభ ఫలితాలను, ఆయుర్వృద్ధిని కలుగచేయును. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు సువర్ణమూర్తులుగా విశేషమైన ఫలితాలను, తదుపరి డిసెంబర్ 6 నుండి తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములను ఇస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబం బలోపేతం అవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులను సూచిస్తోంది. విదేశీ సందర్శనతో ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంలో మంచి ఫలితాలను పొందుతారు. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో క్రమేపీ వృద్ధి కలుగుతుంది. పనులు ఆలస్యమవుతాయి. వ్యయస్థానమునందు గురుని స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, విద్యలలో గుర్తింపును పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కని వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. మిత్రులు అనుకున్నవారు కూడా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. రాహు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మాట తొందరపాటు వలన బంధువులతో భేదాభిప్రాయాలు రావచ్చు. ధార్మిక విషయాలకు ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రాధాన్యతను ఇస్తారు. ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో, వ్యవహారాలలో అసందర్భ నిర్ణయాల వలన చిరాకులు కలగచ్చు. యోగాభ్యాసం, కాలినడక, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. విశ్లేషణాత్మకంగా ఆలోచించి కొంతవరకు విభేదాలను నివారించవచ్చు. ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంతవరకు ఆరోగ్యం మందగిస్తుంది. జూలై నుండి డిసెంబర్ వరకు ఈ రాశివారికి అనుకూలత తగ్గుతుంది. వ్యవహారములు ప్రతిబంధకంగా అనిపిస్తాయి. ఆరోగ్య లోపం కలగవచ్చు. ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరమవ్వడం సూచిస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయించుకుంటే అపమృత్యు దోషం తొలగుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆది, సోమ, బుధ, గురువారాలతో కలిసిన 4, 10 తేదీలు వీరికి మరింత శుభాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరం సామాన్య ఫలితాలను పొందుతారు. తేలికపాటి అనారోగ్యాలు వీరిని బాధించవచ్చు. వీలైనంత వరకు మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవాలి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి అనేది వీరికి ముఖ్యమైన సూచన.